అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం ఒకసారి తెరిచి చూద్దాం. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతిని. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ పదాన్ని మనం చదివినప్పుడు ఒకంత ఆసక్తిగా ఉంటుంది. పౌలు అంటున్నాడు, నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతుంది. ఎందుకని మూలవాక్యంగా ఈ వచనాన్ని చదివించాను అనంటే, పౌలు అనేటువంటి భక్తుడు క్రొత్త నిబంధనలో ఒక అత్యంత ప్రధానమైనటువంటి సేవకుడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సేవ జరుగుతోంది అని అంటే అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి రచనల ద్వారా సంఘం బలపరచబడుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే పౌలు రాసినటువంటి పత్రికలు, పౌలు రాసినటువంటి ఆ యొక్క రచనల ద్వారా సార్వత్రిక సంఘానికి ఒక దిక్సూచిగా దేవుడు వాక్యాన్ని భద్రపరిచాడు. మామూలు సేవకుడు కాదు. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఎంత హింసించాడో, పౌలు సౌలుగా ఉండేటువంటి వ్యక్తి ఎంత హింసించాడో, పౌలుగా మార్చబడిన తరువాత సంఘము కోసం ప్రాణాలు అర్పించేటంతటి సాక్షి అయిపోయాడు. ఆయన అంటాడు ఒక సమయంలో, నేను కిటికీ గుండా గంపలో దింపబడి అతని నుండి నేను తప్పించుకుని పారిపోయాను అని అంటాడు. కిటికీ అనే పదం ఈరోజు మీ మనసులో ఉంచుకోండి, వర్తమానం అయ్యేంతవరకు. ఒక కట్టడం కట్టబడాలి అని అంటే ఆ కట్టడానికి ద్వారం కావాలి, దాన్నే గుమ్మం అంటాం. మరొక ప్రధానమైనటువంటి పరికరం ఏంటంటే కిటికీ. ఇక్కడ పౌలు అనబడినటువంటి ఈ స్పిరిచువల్ హీరో పారిపోయానని అన్నాడు, తప్పించుకుని పోయానని అన్నాడు. నేనంటాను, ప్రభువైన యేసు కొరకు సాక్షిగా ఉండడానికి నిర్ణయించుకున్న తరువాత, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు సాక్షిగా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకున్న తరువాత పరిశుద్ధాత్మ దేవుడు సౌలుని పౌలుగా మార్చిన తరువాత పౌలు యొక్క మనసు ఎలా మారిపోయిందంటే ప్రాణం ఇచ్చేటంతగా మారిపోయింది. దేవుని యొక్క సేవ నిమిత్తమై దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తో, ఎంత చదువుకున్నాడో, ఎంత భాషా ప్రావీణ్యత కలిగి ఉన్నాడో, ఎంత రాచరికము పట్ల అవగాహన కలిగి ఉన్నాడో, ఎంత అధిపతులను గురించి తెలుసుకుని శ్రేయం కలిగి ఉన్నాడో, అవన్నీ ప్రక్కన పెట్టేసి సౌలు అంటాడు, నా ప్రభువు కోసం నేను తెగించి జీవించడానికి ఇష్టపడుతున్నా. సాక్షిగా నిలవడం అంటే ఈరోజు కేక్ వాక్ కాదు. సాక్షిగా నిలబడడం అంటే ఈరోజు కేవలము ఏదో అన్ని అనుకూలంగా జరిగిపోయాయి కాదు. అననుకూల పరిస్థితుల మధ్యలో సౌలు పౌలుగా మార్చబడిన ఈ పౌలు ప్రభువు కోసం నేను నిలబడతాను, నేను
ప్రభు పని చేస్తాను, సాక్షిగా ఉంటాను అని ఆయన నిర్ణయించుకుని ఈ యొక్క విశ్వాసంలోకి వచ్చాడు. ఆయన అంటాడు, 25వ వచనం చదవండి. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, నేను కొట్టబడ్డాను. ఇంకేమంటాడు, శ్రమపడి, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. ఓడ పగిలిపోయింది. ఓడ పగిలిపోతే సముద్రంలో పడిపోయాడు. ఆ ఓడ యొక్క చెక్కలను పట్టుకుని చెక్కల మీద తేలి ఆ రాత్రి గడిపాడు సముద్రంలో. ఈరోజు దైవికంగా ప్రభువులోనికి వచ్చిన మనము ఆశీర్వదిస్తాడు మన దేవుడు. మన దేవుడు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఆయన అద్భుతాలు చేస్తాడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన మేలులు చేస్తాడు, మేలులు చేసే దేవుడు. ఆయన కృప చూపిస్తాడు, కృప చూపించే దేవుడు. అయినా కానీ పౌలు జీవితాన్ని చూసినప్పుడు పౌలు అంటాడు, నేను శ్రమ పడ్డాను. పౌలు అంటాడు, నేను కొట్టబడ్డాను. పౌలు అంటాడు, నేను సముద్రంలో ఒక రాత్రి గడిపాను. ఓడ పగిలిపోయినటువంటి సందర్భంలో శ్రమ పడ్డాను. ఈరోజు దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సార్వత్రిక సంఘము ఆశీర్వాదాలని పొందడానికి మనము ఇష్టపడేటువంటి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క కృపలో పరిశుద్ధాత్మ ద్వారా శ్రమ పడుటకు కూడా మనము దేవుని యొక్క నామాన్ని స్తుతించి ఆసనలో కూడా ప్రభు నామాన్ని కనపరచడానికి సంసిద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. 26వ వచనం కూడా చదవండి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రములో ఆపదలు, కపట సహోదరుని వల్ల ఆపదలు, ఆపద 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 అని పదే పదే చెప్తున్నాడు. ఈరోజు ప్రభు యొక్క మహాకృప ఏంటంటే, మోకరించిన ప్రతిసారి ప్రభు మనకి కృప చూపుతున్నాడు. ప్రతిసారి కృప చూపుతున్నాడు. ఎందుకంటే ఆయన శరణొచ్చినటువంటి మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు, అది మనకు తెలుసు. అయితే ఈ పౌలు అంటాడు, ఆపద 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 అని పలుమార్లు ఇక్కడ ఉంది. నేను అంటాను, ఇక్కడ నీకొచ్చిన ఆపదలో నుండి దేవుడు నిన్ను విడిపించి, ఆపదలో నుంచి దేవుడు నిన్ను కాపాడి ఆయన మహిమపరచబడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అంటాడు 27వ వచనంలో, ప్రయాసతోను కష్టములతోను, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. అసలు పదజాలం వింటున్నారా? అర్థమైందా మీకు? మామూలుగా మనిషి తట్టుకోగలడా? దిగంబరత్వం అంటే బట్టలు లేకపోవడం. ఎవరండి ఈ సౌలు? ఈ పౌలు ఎవరండి అంటే, సౌలుగా ఉన్నప్పుడు ఒక గొప్ప కుటుంబానికి చెందినటువంటి హెబ్రీయుడు. అలాంటి లైఫ్ను అనుభవించినటువంటి ఈ సౌలు, గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని అభ్యసించినటువంటి ఈ సౌలు ప్రభు యొక్క వెలుగును చూసి కనుల నుండి ఆ పొరల వంటివి రాలిపోయిన తర్వాత, ప్రభుని విశ్వసించిన తర్వాత ఈ సౌలు పౌలుగా మారి, పౌలు ఇప్పుడు అంటున్నాడు, నేను ఆపదల్లో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అది సాక్ష్యం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనందరినీ దేవుడు కృప చూపించాడు. మనందరం కూడా ఆయన యొక్క కృప వలన మనం ఈ విధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పౌలు అంటాడు, ఇంకా అంటాడు నిజంగానండి, సేవ అనేది ఎలా ఉంటుందంటే ఒక కష్టతరమైనది. సేవ చేయడానికి నిర్ణయించుకున్న తరువాత తాడో పేడో, ప్రాణం ఉండడమో పోవడమో, దేవుని యొక్క పని చేయడమో లేదా మరణించడమో,
అనేటువంటి రెండు కండిషన్స్ మీద దేవుని యొక్క పరిచర్యకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు అలాగే వచ్చాడు. ఒక వ్యక్తి సాక్షిగా ఉన్నప్పుడు కూడా, సాధారణ సాక్షిగా ఉన్నప్పుడు కూడా అట్లా ఉండాలి. ఇంకా అంటాడు, ఇవన్నీయుగాక సంఘములన్నిటిని గూర్చి చింతయు కలదు. సాధారణంగా వర్తమానము యొక్క శైలి, దేవుడు మీకు మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ప్రతి మేలు మీకు ఇస్తాడు అని చెప్పి వాగ్దానముతో కూడిన సందేశం సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే ఉత్తేజంగా ఉంటుంది. వాక్యము ద్వారా ఈరోజు నేను మీకు గుర్తు చేస్తున్నాను ఏంటంటే, ఆపదను కూడా పౌలు ఎదుర్కొన్నాడు, ఆపదలో కూడా సాక్షిగా ఉన్నాడు, ఆపదలో కూడా దేవుని మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత సేవకుడికి చింత, ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడైనా నేను బలహీనుడిని కాదా? ఎవడైనను తట్టుపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసిన దానికంటే నేను నా బలహీనత విషయమై సంగతులను గురించి అతిశయపడుతున్నానంటూ అప్పుడు అంటాడు, నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతించబడుతున్న మన ప్రభువకు యేసు యొక్క తండ్రి అయిన దేవుని ఎరుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు విషయంలోకి వస్తా. ఈరోజండి పరిచర్య అయినా, సంఘమైన, లేదా ఒక విశ్వాస జీవితమైన, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో అది పోరాటము. దేవునికి స్తోత్రం కలుగు. ఏంటి చెప్పండి? పోరాటం, ఒక వార్ఫేర్. దేవుని యొక్క సన్నిధిలో ప్రతి మజిలీలోనూ దేవుడు మహిమ పొందుతాడు. ప్రతి మజిలీలోనూ, ప్రతి ఆపదలోనూ దేవుడు మహిమ పొందుతాడు. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు విడిచిపెట్టని దేవుడు, నా దేవుడు కనికర సంపన్నుడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడైతే ఆపదలో ఆయనకు నమ్మకంగా మనము ఉండాలి. ఆమేన్. ఈ ఆపదలన్నీ లిస్టు చెప్పేసి అంటాడు, నేను దమస్కు వెళ్ళాను, దమస్కులో సువార్త ప్రకటించుదామనుకున్నాను. దమస్కు అనేటువంటి ఆ పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏమైందో తెలుసా? అక్కడ అరెతా అనేటువంటి రాజు ఉన్నాడు. ఎవరున్నారు? అరెతా. అతని పేరేంటి? అరెతాను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టుకుని ఆ దమస్కు అనే పట్టణంలో నేను సువార్త చేస్తున్నప్పుడు, ఆ దమస్కు అనే పట్టణంలో క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానాలు నేను ప్రకటిస్తున్నప్పుడు, అరెతా అనేటువంటి ఒక రాజు తన యొక్క అధిపతుల చేత నన్ను పట్టుకుని నన్ను బంధించారు, నాకు కావలని పెట్టారు. అప్పుడు ఏమైందో తెలుసా? అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకుని పోతేని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కిటికీ దేనిని సూచిస్తుందంటే, సేవలో ఉండేటువంటి సమస్యల్లో లేదా విశ్వాస జీవితంలో ఉండేటువంటి ఆపదల్లో విజయాన్ని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క జీవితంలో ఎంత ఆపదలో ఉన్నా ప్రభు యొక్క నామంలో, ప్రభు యొక్క నామాన్ని ప్రకటించాలి, ఆయనకి సాక్షిగా నిలవాలి అనేటువంటి ఏకైక ఒక నిర్ణయం అంతే. మనల్ని దేవుడు ఎంత ప్రేమించాడో, ఇంత విశాలమైనటువంటి మందిరాన్ని మనకి ఇచ్చాడు. కొద్ది చిన్న గుంపుగా మనం కూర్చున్నాం. కొన్ని దేశాలు వెళ్తే ఆ దేశాల్లో ఆరాధించడానికి అవకాశం ఉండదు. ఏం చేస్తారో తెలుసా? ఒక బస్సుని అద్దెకి తీసుకుంటారు. వినిపిస్తుందా మీకు? బస్సుని అద్దెకి తీసుకుని బస్సు డ్రైవర్ కూడా ప్రార్థన చేసే ఆయన్నే పెట్టుకుంటారు. ఆ బస్సు ఒక 100 కిలోమీటర్లు వెళ్ళి 100 కిలోమీటర్లు మరలా తిరిగి రావడానికి ఎంత ఆయిల్ అవుద్దో అంత ఆయిల్ కొట్టి చేసుకుంటారు. మొత్తం అద్దాలు వేసుకుంటారు, ఏసీ పెట్టుకుంటారు బస్సులో.
శుభ్రంగా ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. సేవకుడు లేచి ఒక మూల నిలబడి ఆరాధనంతా మరి జరిగిస్తాడు. పాటలు పాడతారు, కార్యక్రమం అంతా జరుగుద్ది. అక్కడ ఉండేటువంటి 40-50 మంది, అది ఒక చర్చి. ఒక చోట ఉండి ఆరాధన చేసుకునే అవకాశం లేని దేశాలు ఎప్పటికీ భూమి మీద ఉన్నాయి. మనం ఎంత కృప కలిగినటువంటి మరి పరిస్థితుల్లో ఉన్నాం. నిజంగా మన దేవుడు ఆపదంటే అలాంటి వారికి కదా. ఒక విషయం తెలుసా, కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు భయం కలుగుంది. ఒక అపార్ట్మెంట్ లోపల చుట్టాలు వచ్చారండి అని చెప్పి ఆ అపార్ట్మెంట్లో ఒక 20-30 మంది కలిసి ప్రార్థన చేసుకుంటారు. చెప్పులు బయట ఉన్నాయనుకోండి, వెంటనే పక్క అపార్ట్మెంట్ వాళ్ళు బెల్ల కొడతారు పోలీసు వాళ్ళకి. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి చెప్పులు ఎక్కడ ఎందుకున్నాయి అని తలుపు గెంటుకుని లోపలికి వచ్చి, అసలు మీరేం చేస్తున్నారు, బైబిల్ ఏమైనా ఉన్నాయని అక్కడ టెస్ట్ చేస్తారు, అక్కడ ఎంక్వైరీ చేస్తారు. అంత కఠినతరమైనటువంటి పరిస్థితులు. ఈరోజు నేను అంటున్నాను, ఆపదంటే మనకు వచ్చేటువంటి సామాన్యమైనటువంటి ఆర్థిక సమస్య, మానసిక సమస్య, లేదా అనారోగ్య సమస్య, చిన్ని సమస్యలు మనము ఆ పౌలు లాంటి వారు అనుభవించినటువంటి ఆపద అంత పెద్ద ఆపదలు కాదే. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు, దేవా నీకు స్తోత్రాలు మా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ యొక్క పౌలు తన జీవితంలో ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నేను కొన్ని కిటికీల గురించి ఈరోజు మీకు చెప్తా, ఆ కిటికీ అనుభవాల గురించి మీకు చెప్తా. ఈరోజు పౌలు అనేటువంటి వ్యక్తి తన విశ్వాస జీవితంలో తాను ఆపదలో కూడా నేను ప్రభు పక్షంగా ఉండాలి, సమస్య వచ్చినా కానీ నేను ప్రభు పక్షంగా ఉండాలి, ఆయనకి సాక్షిగా ఉండాలి, ఆయన ప్రకటించాలి అనేటువంటి అనుభవంలో ఉన్నవాడు ఈ పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధానంలో ఆయనను మహిమపరచాలి, మనం ఆయన స్తుతించాలి. విజ్కిక్ అనేటువంటి భక్తుడు మీకు తెలుసు, విజ్కిక్ అనేటువంటి భక్తుడు మీకు తెలుసు కదా. ఆయన అంటాడు, ప్రభువునందు సంతోషిస్తున్నాను, ప్రభువునందు ఆనందిస్తున్నాను, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందిస్తున్నాను అని అంటాడు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ. ఆయన్ని మీరు ఎప్పుడన్నా చూసారా? మొన్న మధ్య భారతదేశం వచ్చాడు, ఆయనకి 2 చేతులు ఉండవు, 2 కాళ్ళు ఉండవు, మొండెం ఒకటే ఉంటుంది, తల ఉంటుంది. ఆయన్ని విలేకరులు వెళ్ళి ఇలా మూతి దగ్గర పైపులు ఎట్టి అడిగారు, అయ్యా మీరు ఇలా చెప్తున్నారు, మీకు కాళ్ళు లేవు, చేతులు లేవు, ఎలా సంతోషిస్తున్నారు, ఎలా ఆనందిస్తున్నారు, ఇలా సంతోషంగా ఉంటున్నారు, నవ్వుతూ ఇలా వాక్యం చెప్తున్నారు అని అడిగితే ఆయన అంటాడు కదా, నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు అన్న విషయాన్ని మీరు చూస్తున్నారు, నాకు కన్నులున్నాయి కదా, నాకు చెవులున్నాయి కదా, నాకు నోరు ఉంది కదా, ఉన్న వాటి విషయమైన దేవుణ్ణి స్తుతిస్తున్నాను, హల్లెలూయా. లేని వాటిని గురించి నాకెందుకు బాధ? విశ్వాసపు పరిమాణం చూడండి. ఈరోజు సంఘమునకు, సార్వత్రిక సంఘమునకు ఆశీర్వాదం గురించి మాత్రమే కాదు, ఆపద గురించి కూడా తెలియాలి. హల్లెలూయా. ఆపదలో ఉన్నప్పుడు కూడా మన దేవుడు నమ్మకమైన దేవుడు అని గ్రహించాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఈ పౌలు కిటికీ గుండా తప్పించుకుని వెళ్ళిపోయాడు. తాను ఆ తర్వాత అద్భుతమైనటువంటి పరిచర్య కూడా చేశాడు. నేను అంటాను, ఇక్కడ ఆపదలో కూడా క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా నిలబడుతున్నావా? మరొక కిటికీ అనుభవాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము మీకు బాగా తెలుసున్నటువంటి వాక్య భాగం ఇది. చూడండి, 9వ వచనం.
అప్పుడు ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? ఆదివారం. ఎప్పుడు? ఆదివారం రొట్టె విరిచినప్పుడు. పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి, అంటే సోమవారం వెళ్ళిపోతాడు ఇంకో ఊరు, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండను. ఆదివారం పొద్దుట కూడుకున్నారు వాళ్ళు. ఆ రోజంతా ఆరాధన జరిగింది, సంతకడ అయిపోయింది, అర్ధరాత్రి వరకు మందిరంలో ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత విస్తరించి మాట్లాడుతుంటే 8వ వచనం, మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు, ఎవరి పేరేంటి? ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి, ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? ఈ మేడగది కిటికీ ఎంత ఉంటుందో తెలుసా? ఈ మేడగది నేను దర్శించాను కదా. ఈ మేడగది యొక్క గోడలు, కిటికీ గోడలు ఇంత వెడల్పు ఉంటాయి, ఇంత వెడల్పు ఉంటాయి, బాగా వెడల్పు. ఈ కిటికీలో కూర్చుని ఏం చేస్తున్నాడంటే, అప్పుడు ఐతుకను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందకు పడి చనిపోయిన వాడే ఎత్తబడిన. ఈ ఐతుకు అనేటువంటి వ్యక్తి కిటికీలో కూర్చున్నాడు. మరి ఎందుకు కూర్చున్నాడో? ఎందుకు కూర్చున్నాడు కిటికీలో? పైగా కిటికీలో కూర్చున్న వ్యక్తి వాక్యం వినడం లేదు. వాక్యం వినడానికైనా ఈ పౌలేమో వదలడం లేదు. సాధారణంగా అంటారు, పాస్టర్ చేతిలో మైకు, కుర్రోడు చేతిలో బైకు, ఏమండి దానికి అదుపు ఉండవు. సార్ మీరు కింద కూర్చోడానికి ఇబ్బంది పడుతుంటే ప్లీజ్ చైర్స్ ఉంది, చేతిలో కూర్చోండి, ప్లీజ్ చైర్లో కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినాలి. పాస్టర్ చేతిలో ఇంకా ఎంతసేపు చెప్పడానికైనా ఇంకా అదుపు లేకుండా వెళ్ళిపోద్ది. కుర్రోడి చేతిలో బైక్ కూడా డ్రమ్మంటే వెళ్ళిపోతాడు. కానీ దీనికి బ్రేక్ ఉండాలి, దానికి బ్రేక్ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ పౌలు గారిని ఎప్పుడు చూసినా అలా చెప్పేవాడు కాదు, ఈరోజే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఐతుకు గురించే. కేవలం ఐతుకు ఆ కిటికీలోంచి పడిపోతే, ఆయన పడిపోయిన తర్వాత ఏం జరిగిందనే విషయం చెప్పడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చదవండి. కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందకు వెళ్ళి అతని మీద పడి కౌగలించుకుని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో నున్నదని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకుని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిన. క్రిందకి పడిపోయాడు, పైనుంచి క్రింద పడిపోయిన తర్వాత క్రింద పడిపోయినటువంటి వ్యక్తిని బిలబిలమంటే కింద దిగి వెళ్తారు కదా, పడిపోయడానికైనా వెళ్తారు కదా. పౌలు వెళ్ళాడు, అందరితో అన్నాడు, ఈ యవనస్తుడు చనిపోలేదు, ఈ యవనస్తుడు చనిపోలేదు అని చెప్పి, అతడు ప్రాణంతోనే ఉన్నాడు అని చెప్పి పౌలు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా పైకి వచ్చి విడిచిపెట్టాడు. అంటే తెల్లవారుజాము వరకు వాక్యం చెప్పాడట. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎన్నో అంతస్తు నుంచి పడ్డాడు అతను? 3వ అంతస్తు. మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు. మొదటి అంతస్తు ఆధ్యాత్మికంగా తండ్రి అయినటువంటి దేవునికి, 2వ అంతస్తు క్రీస్తు ప్రభువుల వారికి, 3వ అంతస్తు పరిశుద్ధాత్మ దేవునికి.
ఇప్పుడు సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క సేవకుడైన పౌలు విశేషమైన వాక్య భాగాన్ని అందిస్తూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు తెలుసు. పరిశుద్ధాత్మలో వాక్యం అందిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నుండి ఆ యొక్క యవ్వనస్తుడు నిద్రలోనికి జారుకున్నాడు. అంటే ఆలోచన పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ఎడల కాన్సన్ట్రేషన్ తప్పి నిద్రలోనికి జారుకున్నాడు. అతను మరణించలా, క్రింద పడ్డాడు. ప్రాణం అతనిలోనే ఉంది. తిరిగి మరలా అతన్ని 3వ అంతస్తులోనికి సంఘం చేర్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దాని అర్థం దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మలో ఆయన యొక్క వాక్యం ద్వారా వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ యొక్క మధుర రసాన్ని అనుభవించేటువంటి అనుభవాల నుంచి తప్పించుకుంటున్నటువంటి వ్యక్తుల్ని తిరిగి సంఘం తిరిగి పట్టుకుని మందిరంలో వాక్యములోనికి ఆనందించే స్థితికి చేర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వెళ్ళారా అంటే వెళ్ళామండి. దేవుని యొక్క వాక్యం విన్నారా అంటే విన్నారండి. బాగా చెప్పారంటే చెప్పారండి. ఏం చెప్పారంటే ఏమోనండి. అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్న బిడ్డల్ని తిరిగి దేవుని యొక్క మందిరంలో తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యము వలనైన ఆనందముతో సంఘము పని చేయాలి. దేవునికి స్తోత్రం. బాగా గమనించాలి, చాలా కాన్సన్ట్రేటెడ్గా వినాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఒకసారి ఈ క్షణంలో మనం ధ్యానం చేస్తాం. రాజులు 2వ గ్రంథం ఒకసారి తెరవండి. రాజులు 2వ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము తెరవాలి. రాజులు 2వ గ్రంథము 1వ అధ్యాయము. ఇప్పుడు చదవండి, 1వ వచనం నుంచి. అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇజ్రాయేలు వారి మీద తిరగబడిరి. బాగా వినాలి, వినాలి. అహజ్యా షోమ్రోనులోనున్న, వింటున్నారా? అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి, విన్నారా? ఇక్కడ ఇందాక ఏం చెప్పాను? అపోస్తల కార్యాలు ఏం చూపించాను? మేడగదిలోంచి కింద పడ్డాడు. అతని పేరేంటి? ఐతుకు. ఆ ఐతుకు దేని నుంచి డిస్కనెక్ట్ అయ్యాడని చెప్పాను? పరిశుద్ధాత్మ నుంచి, ఆ వాక్యాన్ని ఆనందంతో వినే స్థితి నుంచి డిస్కనెక్ట్ అయ్యాడు. వెంటనే కింద పడిన అనుభవంలోనికి వెళ్ళాడు. మరలా తీసుకొచ్చింది సంఘం. ఇక్కడ కూడా మేడగది నుంచి ఒక వ్యక్తి పడ్డాడు. చూడండి, ఆ వ్యక్తి ఎవరు? అహజ్యా షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి, మేడగది కిటికీలో నుంచి కింద పడ్డాడు. ఈ వ్యక్తి కూడా ఎవరైనా? అహజ్యా అనేటువంటి రాజు క్రింద పడి రోగి అయి, మీరు అంటున్నాడు, అహజ్యా అంటున్నాడు. ఇప్పుడు బాగా చదవాలి. మీరు ఎక్రోను దేవతయగు బెయల్జుబూలు నద్దకు పోయి, ఎక్రోనులో ఒక దేవత ఉంది కదా, బెయల్జుబూల్ అనేటువంటి దేవత, అక్కడికి పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపించాడంట. ఇందాక ఐతుకేం చేశాడు? కింద పడిన తర్వాత సంఘం ఏం చేసింది? కిందకెళ్ళి తీసుకొచ్చి మరలా సంఘములో కూర్చోబెట్టి వాక్యములందు ఆనందించేటట్టుగా చేసింది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ షోమ్రోను యొక్క రాజు అహజ్యా కిటికీలోంచి కింద పడ్డాడు. ఈ అహజ్యా అన్నాడు, మరి కింద పడ్డాను, రోగి అయి ఉన్నాను, నా రోగం బాగవడానికి ఆ బెయల్జుబూల్ దేవత దగ్గరికి వెళ్ళి కొద్దిగా అడగంటారా, బాగవుద్దో లేదో ఈ రోగం. అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం చూసారా? ఇక్కడేమో సంఘం వెళ్ళి వాక్యం దగ్గరికి నడిపించింది, అక్కడేమో రాజే కిటికీలోంచి కింద పడి మరి బెయల్జుబూలు అనేటువంటి లోకములోనికి పంపిస్తున్నాడు. నేను అసలు స్వస్థత పొందుతానో లేదో అని. ఏమైందో చూడండి. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలా సెలవిచ్చాను. ఏలియా తెలుసా మీకు? మొత్తం పాస్టర్లందరిలో అతి కోపమైన పాస్టర్ బైబిల్లో ఎవరో చెప్పండి? ఎవరు? ఏలియాకున్నంత కోపం ఇంకెవరికీ లేదు. మహాకోపం కలిగినటువంటి పాస్టర్ గారు. నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లను
ఇజ్రాయెల్ వారిలో దేవుడు ఉన్నవాడు లేడనుకుని ఎక్రోని దేవత అయిన బయల్జెబూలు వద్దకు మీరు విచారించుకుని పోతున్నారు. ఇలా రెండోసారి ఎవరు పంపుతున్నారు మిమ్మల్ని? రాజుగారు పంపుతున్నారండి. అయ్యారు ఎక్కడికి పంపుతున్నారు? అదేనండి, బయల్జెబూలు దేవత దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నారు? రాజుగారి కిటికీల నుంచి కింద పడిపోయాడు కదండి, బాగవుతా లేదా అని అడగమన్నాడు. అప్పుడు ఏలియా అంటున్నాడు, మీ రాజుకి నీకు ఏం కనిపించడం లేదా? ఇక్కడ జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడన్న విషయం మీకు అర్థం కాలేదా? జీవం కలిగినటువంటి దేవుడు ఎక్కడున్నాడన్న విషయం మీకు తెలియడం లేదా? మీరు ఈ లోకంలో బాగవుతా లేదో తెలుసుకోవడానికి బయల్జెబూలు దగ్గరికి వెళ్తున్నారు. మీ రాజు ఇంకా మంచం మీద నుంచి తిరిగి లేవడం చెప్పండి. వెంటనే వెళ్ళి చెప్పారు. అప్పుడు రాజు ఒక 50 మందిని పంపించాడు ఏలియా దగ్గరికి. తర్వాత చదువుకుండా ఆ అధ్యాయంలో ఉంటుంది, నేను కథలా చెప్తున్నాను. 50 మందిని పంపిస్తే ఏలియా ఆకాశం నుంచి అగ్ని దిగి కాల్చేయాలన్నాడు. కాలిపోయారు వాళ్ళు. రెండోసారి మరలా ఇంకో 50 మంది వచ్చారు. ఆకాశం నుంచి అగ్ని దిగి వీళ్ళు కాల్చేయాలంటే కాలిపోయారు. మూడోసారి వచ్చి వాళ్ళు మోకరించి బ్రతిమలాడతారు, అయ్యారండి మమ్మల్ని క్షమించవద్దు అని అడిగితే ఆ యొక్క దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి ఏలియా అంటాడు, మీ రాజు బ్రతకడు, మీ రాజు బ్రతకడు. ఎందుకంటే జీవము కలిగిన దేవుణ్ణి కాకుండా బయల్జెబూలు దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుతానో లేదో అడుగుతున్నారా? ఒక విషయం గమనించాలి. 2 కిటికీల గురించి చెప్పాను. ఇప్పుడు మీకు చెప్పానా? ఒక కిటికీ ఏంటి? ఆపద నుంచి తప్పించబడిన పరిస్థితుల్లో కూడా సాక్షిగా నిలిచేటువంటి కిటికీ అనుభవం. అది పౌలు దగ్గర నేర్చుకున్నాం. రెండవ కిటికీ ఐతుకు అనేటువంటి యవనస్తుడు కింద పడి సంఘం తీసుకొస్తే మరలా ఆధ్యాత్మికంగా బలపరిచిపోయాడు. ఇక్కడ కిటికీ నుంచి కిందకి పడినటువంటి అహజ్యా అనేటువంటి రాజు కింద పడి మరలా తిరిగి ఆధ్యాత్మిక స్థితిలోనికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోనికి వెళ్ళాడు. కాబట్టి అతను ఏమయ్యాడు? ప్రభువునందు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు గమనించాలి, 3వ అనుభవం, 2 కిటికీల అనుభవం చెప్పాను. 3వ అనుభవం కూడా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రాజుల 2వ గ్రంథంలోనే 13వ అధ్యాయం ఒకసారి తెరిచి చూడండి. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. రాజులు 2వ గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. హల్లెలూయా. ఏంటి కిటికీలేంటి, తలుపులేండి? హల్లెలూయా. కిటికీ అనుభవం, పౌలు కిటికీ అనుభవాన్ని కలిగి ఉన్నాడు, ఐతుకు కిటికీ అనుభవాన్ని కలిగి ఉన్నాడు, అహజ్యా కిటికీ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఎలీషా అనేటువంటి భక్తుడు కిటికీ అనుభవం గురించి చెప్తున్నాడు. తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పినప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసును. అతడు, ఇది యెహోవా రక్షణ భారము, సిరియన్ల చేతుల నుండి మిమ్మల్ని రక్షించు బాణము. సిరియన్లు నాశనమగినట్లు నీవు ఆఫ్రికాలో వారిని హతము చేయదు అని చెప్పి బాణములను పట్టుకునమనగా అతడు పట్టుకుని అంతటా అతడు ఇజ్రాయెల్ రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టెను. అందునిమిత్తమై దావీదును అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన యెడల సిరియన్లు నాశనకరమగు వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 మాత్రమే సిరియన్లు ఓడించదమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఎలీషా అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు దగ్గరికి ఒక రాజు తన యొక్క బృందము వెళ్ళి ఇక్కడ సిరియన్ల మీద విజయం కోసమై ప్రార్థన చేయమని దేవుని యొక్క సహాయం కొరకు ఆశపడుతూ వెళ్ళారు. అప్పుడు ఎలీషా ఆరోగ్యం బాగాలేదు. ఎలీషా ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో మంచం మీద ఉన్నాడు. అయినా ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళారు, సిరియన్ల మీద మాకు విజయం కావాలి అని.
అప్పుడు ఎలీషా అంటాడు, ఆ కిటికీ ఒకసారి తీ అంటాడు. ఆ కిటికీ తీస్తే అవతల పక్కన సిరియన్ల దేశం ఉంది, సిరియన్లు కనిపిస్తారు. ఆ కిటికీలోంచి మీరు బాణం వేయండి అంటాడు. బాణం వేయండి అన్నప్పుడు ఈ బాణపు అంబుల పొదలో ఉండేటువంటి బాణాలు తీసుకుని 1, 2, 3 వేసి ఆపేస్తే, ఇప్పుడు ఈ యొక్క ఎలీషా అంటాడు, నీవు 5 మార్లు కానీ 6 మార్లు కానీ కొట్టినప్పుడు నీ విజయం అన్నిసార్లు విజయం సాధించేవాడు. కానీ నువ్వు 3 సార్లే బాణం వేసి బాణం కొట్టి నేల మీద కొట్టి విడిచిపెట్టావు. నువ్వు 5 సార్లు కానీ 6 సార్లు కానీ నువ్వు ఉపయోగించకపోయావా? ఈరోజు నేను అంటాను, ఈ కిటికీ అనుభవం ఏం సూచిస్తుందంటే, దేవుని వాక్యంలో మనము మన యొక్క అనుభవాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా విన్నారు ఈ మాట? అడిగి పెద్ద ఎక్స్ట్రాల రోడ్డుకి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఈ పదాన్ని ఎప్పుడైనా విన్నారా? మీరు వాడారా? పోనీ బాగా ఎక్స్ట్రా చేస్తుంది, ఎక్స్ట్రా చేస్తాడు అనే పదం. ఎక్స్ట్రా చేయడం అంటే ఏంటి చెప్పండి? ఎక్కువ చేయడమే కదా. అక్కడ కాదు ఎక్స్ట్రా చేయాల్సిందే. ఆధ్యాత్మికంగా వాక్యం ఏమనుందంటే, 1 మైలు మిమ్మల్ని నడవమంటే ఎగస్ట్రాలు నడవాలా? హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు ఉన్న గురి కొంతైతే దానిని మించి దాటి నువ్వు దేవుని కొరకు నిలబడాలా. ఎగస్ట్రా. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంలో నానాటికి అభివృద్ధి చెందడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క నామములో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడంలో, వినడంలో, పాడడంలో, కాన్సన్ట్రేషన్గా దేవుని యొక్క మందిరంలో కూర్చోవడంలో, దేవుని యొక్క మందిరానికి హాజరవడంలో, రోజు రోజుకి, నెల నెలకి, సంవత్సరం సంవత్సరానికి అభివృద్ధి కనిపించాలి. ఈ కిటికీ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలీషా, నువ్వు 5 సార్లన్నా 6 సార్లన్నా కొట్టకపోయావా? 3 సార్లే కొట్టావు. 3 సార్లు నెగ్గారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఇక్కడ ఈ కిటికీ అనుభవం మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు నిలబడాలి. ఆయన యొక్క సన్నిధిలో ఆయన కొరకు నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎన్ని గంటలు ఉంటున్నాం ఆరాధనలో? చెప్పండి ఎన్ని గంటలు ఉంటున్నాం? కరెక్ట్గా 8 గంటల నుండి 10:30 అంటే 2:30 గంటలు కదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2:30 గంటలు మనం ఇక్కడ దేవుని యొక్క మందిరంలో ఉంటున్నాం. 2:30 గంటలు ఉంటున్నటువంటి మనం ప్రభు యొక్క సన్నిధిలో ఈ వారానికి 2:30 గంటలు ఆదివారం గడుపుతున్నాం. ఇంటి దగ్గర కూడా ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపడానికి మనం నిర్ణయం తీసుకున్న ఆయన సరే ఎలాగ వాక్యం చదువుతూనో, పాట పాడుతూనో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే, లేదంటే పాట వింటూనో, దేవునికి స్తోత్రం కలుగును గాక మనం గడపాలి. మనం సాధారణంగా దశమ భాగం అనేటువంటి మాట వింటాం. నేను ఎప్పుడు సాధారణంగా దాని గురించి ప్రస్తావించను. ధనం గురించి దశమ భాగం గురించి మాట్లాడతాడు సేవకుడు, కానీ సమయం గురించి దశమ భాగం అనేది మాట్లాడు. అంటే 24 గంటల్లో దశమ భాగం ఎంత చెప్పండి? 2 గంటల 40 నిమిషాలు. కనీసం 2 గంటల 40 నిమిషాలు మనం దేవుని మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎగస్ట్రా. మీరు ఎప్పుడైనా అడ్వర్టైజ్మెంట్లో ఈ పదం వింటారు, ఎక్స్ట్రా బెనిఫిట్ అని, ఏదో ఎక్స్ట్రా అని ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని చెప్పాను చెప్పండి? కిటికీ అనుభవాలు చెప్పండి, నాకు గుర్తు చేయాలి. ఎన్ని చెప్పాను? 1, ఆపదల్లో ప్రభు కోసం సాక్షిగా నిలబడేటువంటి పౌలు అనుభవించినటువంటి కిటికీ అనుభవం. 2వది ఐతుకు అనుభవం. ఐతుకు జీవితంలో ఆ మేడగది కిటికీలోంచి క్రింద పడిపోతే మరలా సంఘము ద్వారా పైకి చేర్చబడిన అనుభవం. అహజ్యా జీవితంలో కిటికీలోంచి పడ్డాడు కానీ మరలా తిరిగి రాలేదు. ఎందుకంటే తిరిగి తీసుకొచ్చేటువంటి సంఘము లేదు.
ఇక్కడ నాలుగవదిగా కిటికీలోంచి బాణము ఆ సిరియన్లు దండి మీదకి సూచికగా వేయమన్నాడు. 3 సార్లే ఉపయోగించారు. ఇంకా ఉపయోగించకపోయావా అని అన్నాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. ఇంకా కొద్దిగా ప్రార్థన చేసుకోపోయావా? ఇంకా కొద్దిగా అందంగా పడపోయావా? ఇంకా కొద్దిగా దేవుని యొక్క నామాన్ని మహింపరచపోయావా? ఇంకా కొద్దిగా దేవుళ్ళు ఆనందించపోయావా? ఇంకా కొద్దిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాటను నేను మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. యెహోషువ 2వ అధ్యాయము 18వ వచనం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 18వ వచనం. నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అక్కడ చూస్తే యెహోషువ వాగ్దాన దేశం ఆ ప్రాంతం చూడడానికి 2 వేగుల వారిని పంపిస్తాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. అక్కడ 2 వేగుల వారు వెళ్తారు అక్కడికి, ఎరుకు అనేటువంటి ప్రాంతానికి. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. చూడండి, రాహాబు అనేటువంటి స్త్రీ. ఆ స్త్రీ దగ్గరికి ఈ 2 వేగుల వారు వెళ్తారు. ఎందుకంటే వేగుల వారు అంటే ఏంటి? సిఐడి. ఇప్పుడు సిఐడి ఏం చేసేదో అప్పుడు వేగుల వారు అది చేసేవారు. ఎక్కడ వెళ్తారు? సిఐడి ఎక్కడికి వెళ్తా అనుమానిస్తారు కదా. ఇంకా ఎవరైనా నిరాటంకంగా వెళ్ళగలిగినటువంటి కుటుంబం, ఇల్లు ఆ రాహాబు ఇల్లు. ఆ రాహాబు ఇంటికి వెళ్ళారు, కానీ అందరూ వెళ్ళినట్టు వెళ్ళలేదు. వీళ్ళిద్దరూ దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై వెళ్ళారు. వీళ్ళిద్దరూ దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై వెళ్ళి అక్కడ ఆ ఇంటి నుంచి కాపాడబడి రక్షించబడతారు. మీరు 2వ అధ్యాయం అంతా చదువుకుంటే కాపాడబడి రక్షించబడతారు. అప్పుడు ఈ 2 వేగుల వారు అంటారు, ఈ కిటికీ ఉంది కదా, ఈ కిటికీకి నువ్వు ఎర్రని దారం ఒకటి కడితే, ఈ ఎరుకో అంతా నాశనమైపోయినప్పుడు ఎర్రని దారాన్ని చూసి, ఎర్రని దారము కట్టబడినటువంటి ఈ కిటికీ ఉన్న ఇంటిలో ఉన్న ప్రజలని దేవుడు కాపాడుతాడు, దేవుడు ప్రజలు కాపాడుతారు అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి ఎర్రని దారం అంటే? ఏంటి ఎరుపు దారం సూచన అంటే? ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము యొక్క సూచన. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తము చేత ప్రోక్షించబడిన కిటికీ అనుభవం కలిగి ఉన్నారు, ఆ ఇంటి వారు ఆ యొక్క ఎరుకో నాశనం అయిపోయినప్పుడు నాశనములో ఉండకుండా వారు కాపాడబడతారు, దీవించబడతారు, ఎత్తబడతారు. హల్లెలూయా. ఎరుకు ఏమైపోయింది? ఎరుకు అనే పట్టణం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఎరుకు అనే పట్టణం మీద ఇప్పుడు వైర్ల మీద మరి దాన్ని ఏమంటారు? రోప్ వేస్ అంటారు. ఎరుకో పట్టణం మీద, ఆ రోప్ వే మీద వెళ్ళాను. ఎరుకో పట్టణం, పడిపోయిన పట్టణం ఎలా ఉంటుందో చూద్దామని ఆ రోప్ మీద వెళ్తే కింద మొత్తం కూలిపోయింది పట్టణం. సిటీ మొత్తం కూలిపోయింది. నేల మట్టం అయిపోయింది. దెబ్బలుగా ఉంది. ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఒక కుటుంబం మాత్రం రక్షించబడింది. ఆ కుటుంబం ఎవరో చెప్పండి? రాహాబు కుటుంబం. కారణం ఏంటంటే రాహాబు యొక్క ఇంటి కిటికీకి ఎర్రని దారము కట్టబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటాను, ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత ఏ ఇల్లు అయితే ప్రోక్షించబడిందో ఆ ఇంటికి ఎరుకు అంతా కూలిపోకుండా కాపాడినట్టు ఈ భూమి మీద ఉన్న సమస్తము లయమైపోద్ది. అయిపోయినా కానీ
క్రీస్తు యొక్క కృపలో కాపాడబడి రక్షించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక నేను ముగించేస్తాను, తొందరలో ఒక మాట చెప్పి ముగించేస్తాను. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా. వినాలి, ఇక్కడ మందసం ఉంది. మందసం అంటే ఆ రోజుల్లో ప్రత్యక్ష గుడారంలో ఉండబడేది. ఈ రోజున మందసం అంటే దేవుని యొక్క మందిరం అని. మందసం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వదించబడతారు. మందసము వలన ప్రజలు మందసం దగ్గరికి ఎక్కువ విరివిగా వెళ్ళేవారిని ఎక్కువ దేవుడు జ్ఞాపకం చేసుకుని కాపాడుతాడు. ఈ మందసం ఎక్కడో బయట ఉంటే ఆశీర్వదించబడ్డారని దావీదు విని, అదేంటి మందసము దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి కదా, మందసాన్ని తీసుకొద్దామని చెప్పి మందసాన్ని తీసుకొస్తున్నాడు. మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎంత సంతోషం, మరి దేవుణ్ణి తీసుకురావడం కదా. ఏం జరిగిందో 16వ వచనంలో చూడండి. 15వ వచనం కూడా ఒకసారి చదవండి. ఎలాగున దావీదును ఇశ్రాయేలులందరినూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చారంటే బాకా ఊదుతున్నారు, భజంత్రులు వాయిస్తున్నారు, మందసాన్ని మోసుకుంటూ వస్తున్నారు, మందసాన్ని ఆ యొక్క పట్టణంలోనికి తీసుకొస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది? 16వ వచనం చదవండి. ఇప్పుడు యెహోవా మందసము దావీదు పురమునకు రాగా. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు ఎక్కడి నుంచి చూసింది? ఏంటి ఆ బాజాలు అవన్నీ శబ్దాలు వినిపిస్తుంటే కిటికీల నుంచి ఏంటి అది అని చూడమా. మొన్నటి వరకు ఆ పక్క నుంచి ఆటో వెళ్తుంటే ఏ పార్టీ ఆటో ఇది, ఆ పార్టీదే ఈ పార్టీదే, ఎవరిల్లు జనాలు అని చూడలేదా? చూసామా? మరి ఆవిడ అలాగే చూసింది. ఆవిడ పేరేంటో చెప్పండి? మీకాలు. ఎవరు భార్య? దావీదు భార్య. మీకాలు ఏం చేసింది? కిటికీలోంచి చూసి ఏమంటుంది? యెహోవా సన్నిధిని గంతులు వేయచ్చు. గంతులు వేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. అలాంటి నాట్యం చేసి గంతులు వేస్తున్నటువంటి దావీదును చూసి తన మనస్సులో హీనపరుచుకుందంట. ఈడేంటి ఇలాగ గొంతులేస్తున్నాడు అని చెప్పి అనుకున్నదట, మనస్సులో అనుకుందట. మనస్సు పైకి అనలేదు, మనస్సులో అనుకుందట. ఏమైందప్పుడు? వారు యెహోవా మందసమును తీసుకువచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరచిన స్థలమును నుంచగా దావీదు దాన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. హల్లెలూయా. ఆ తరువాత 20వ వచనం చదవాలి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె మీకాలు దావీదుని ఎదుర్కొని పోయి వచ్చి అంటుందంటే, ఇలా అంటుందట, హీనస్థితి గల పనికత్తెలను చూసి చుండగా, నువ్వు పనోళ్ళు చూస్తూ ఉండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇజ్రాయేలు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనపడితమని అపహాస్యం చేసిందంట. ఆ డ్యాన్స్ ఏంటి, ఆ గొంతులు ఏంటి అని అంటే, దానికోసం పరిశుద్ధాత్మ దేవుని కోపం వచ్చి మేకాలని ఏం చేశాడు? దేవుడు శపించాడు. ఆనందంతో ఆ మందసాన్ని తీసుకొస్తూ మరి నాట్యం చేస్తున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నాడు. మీకాలు చూసి అంది, ఏంటి ఆ డ్యాన్స్, ఏంటి ఆ గొంతులేంటి అని అంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తర్వాత దావీదు పనికత్తెల దృష్టిగా చూడండి, 23వ వచనం చూడండి. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుండగునని మీకాలతో అనను. మీకాలతో అన్నాడంటే దావీదు, నీకేం తెలుసు ఆనందం, నీకేం తెలుసు ఆ సంతోషం, ఈ పరిశుద్ధాత్మలో ఆనందించేటువంటి ఆనందం నీకేం తెలుసు అని అన్నాడట. మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. చూసారా, దేవుడే మొత్తాడు. ఈరోజు నేను అంటాను, దేవుని యొక్క సన్నిధిలో ఇంకా కిటికీ అనుభవాలు ఉన్నాయి. సమయం ముగిసింది, నేను ముగిస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు చెప్పాను. కిటికీ అనుభవం
ఒకసారి జస్ట్ 2 మినిట్స్లో చెప్పినవన్నీ విషయాలన్నీ గుర్తు చేసుకుని ముగించేసుకుందాం. మొదటి కిటికీ అనుభవం, పౌలు ఆశీర్వాదమే కాదు ఆపద కూడా వస్తుంది, ఆపదలో కూడా నేను సాక్షిగా ఉంటాను అనేటువంటి అనుభవం, ఆ కిటికీ అనుభవం. రెండవది, పరిశుద్ధాత్మ అందలి ఆనందాన్ని పోగొట్టుకున్న వ్యక్తి సంఘం తిరిగి తీసుకొచ్చి పరిశుద్ధాత్మలో ఆనందించేటట్టుగా చేసింది. సంఘమా, అలాంటి పని చేద్దాం మనం. మూడవదిగా, అహజ్యా అనేటువంటి రాజు కిటికీలోంచే కింద పడ్డాడు, కానీ అతన్ని తీసుకొచ్చి ఆ యొక్క మేడగదిలో కూర్చోబెట్టేటువంటి సంఘ సహవాసము లేని కారణంగా అతడు మరణించాడు. ఇప్పుడు 4వ అనుభవం ఏంటి చెప్పాను? ఎగస్ట్రా. దేవునికి స్తోత్రం. ఎలీషా అంటాడు, నీవు 3 సార్లు ఎందుకు బాణం వేసావు? 4 సార్లన్నా 5 సార్లన్నా అయ్యపోయావా? కొద్ది సమయమే కాదు, ఇంకా ఎక్కువ సమయం దేవుని మందిరంలో గడపపోయావా? ఇంతకంటే కొద్ది నిమిషాలు ఇంకా గడపపోయావా? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు మనల్ని. ఇంకొక అనుభవం ఏం చెప్పాను? ఎర్రని దారము కట్టిన కిటికీ. మన జీవితాల్లో ఏ కుటుంబానికైతే పరిశుద్ధాత్మ మహాకృప వలన రక్షించబడి క్రీస్తు యేసు యొక్క రక్తము ప్రోక్షించబడద్దు, ఆ కుటుంబానికి విమోచన. ఎరుకో మొత్తం నాశనం అయిపోయింది, ఈ భూమి మొత్తం ఒకసారి లయమైపోద్ది. కానీ ఒక కుటుంబం, రాహాబు కుటుంబం రక్షించబడినట్లుగా మనము మన కుటుంబాలు ప్రభు యొక్క కృపలో రక్షించబడాలి. ఆ కిటికీ అనుభవం కావాలి. చివరిగా, మీకాలు కిటికీలోంచి చూసి దావీదుని హీనపరచలేదు, దావీదుని వ్యంగ్యంగా మాట్లాడలేదు, దావీదు మీద అపహాస్యం చేయలేదు, డైరెక్ట్గా పరిశుద్ధాత్మని అపహాస్యం చేసింది, కఠినమైనటువంటి శిక్ష పొందింది. ఈరోజు నేను అడుగుతున్నాను, ప్రభువా, ఈ కిటికీ అనుభవాలు ద్వారా మాకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నావు. నేను మాకు ఆశీర్వాదాలే కాదు, ఆపదల్లో కూడా నువ్వు మాకు తోడై ఉంటావని మేము విశ్వసిస్తాం. నీ కృప చూపించని ప్రార్థన చేద్దామా? మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి. అందరూ మోకరించాలి. యేసయ్యా నీకు స్తోత్రాలు.